वीवन न्यूज में आपका स्वागत है। निजामाबाद जिले के बोधन मंडल में सरकार द्वारा शुरू की गई मन इसका वनवाहन योजना के तहत जनता को रेत की आपूर्ति निरंतर जारी है। ऐसा मंडल तहसीलदार विठल ने बताया। उन्होंने नागरिकों से अपील की कि वे सरकारी ऐप के माध्यम से पहले से बुकिंग कर इस सेवा का लाभ उठाएं। फरवरी महीने में बुकिंग करने वाले लोगों को शुक्रवार और शनिवार के दिनों में रेत उपलब्ध कराई जाएगी। ये जानकारी उन्होंने दी। तहसीलदार ने स्पष्ट किया कि इस योजना के माध्यम से बिना किसी बिचौलिए के पूरी पारदर्शिता के साथ रेत की आपूर्ति की जा रही है। नागरिक यदि ऐप के जरिए बुकिंग करते हैं तो उन्हें समय पर अपने घर तक रेत प्राप्त होगी। उन्होंने यह भी कहा कि यदि किसी प्रकार की अनियमितता दिखाई दे तो तुरंत संबंधित अधिकारियों को सूचित करें। जनता की सुविधा के लिए सरकार द्वारा शुरू की गई इस सेवा का सभी लोग अधिक से अधिक उपयोग करें, ऐसा तहसीलदार विठल ने आग्रह किया। నమస్కారం। అయితే ఈ రోజు నుండి మనకు మన ఇసుక వాహనం నుండి ఈ శాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అయితే ఈ రోజు మనము ఏదైతే ఇంతకుముందు ఫిబ్రవరిలో ఎవరైతే శాండ్ బుక్ చేసుకున్నారో మన ఇసుక యాప్ ద్వారా వాళ్ళకి ఈరోజు ఆల్రెడీ ఒక 52 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఫిబ్రవరిలో యాప్లో బుక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది। అయితే ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి మీరు కల్దుర్కి అండ్ సిద్ధాపూర్ రెండు మనకు శాండ్ క్వారీస్ ఉన్నాయి। ఈ రెండు శాండ్ క్వారీస్ ద్వారా కూడా మీరు ఈ మన ఇసుక వాహనం ద్వారా ఎవరైతే ఇందిరమ్మ కానీ ప్రైవేట్ హౌసెస్ కానీ గవర్నమెంట్ వర్క్ కానీ వీళ్ళు మన ఇసుక వాహనం ద్వారా రేపు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। ఏదైతే మన ఇసుక వాహనం ద్వారా ఇందిరమ్మ వాళ్ళైతే 212 రూపాయలు కట్టాల్సి ఉంటుంది యాప్లో। అదేవిధంగా ఈరోజు ఇది అప్డేట్ అవుతుంది రివైజ్ రేట్స్ తోటి। అదేవిధంగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఉంటే 730 రూపాయలు కట్టాల్సి ఉంటుంది। ఇది కట్టేసేసి వాళ్ళు శాండ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్ వార్డ్ ఆఫీసర్ కానీ కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్కి వస్తుంది। తహసీల్దార్ గారు మళ్ళీ నేను దాన్ని అప్రూవ్ చేసేసి ఎస్ఆర్ఓ అంటే శాండ్ రీచ్ ఆఫీసర్స్ మా జీపీఓలో పెట్టడం జరిగింది। వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కాల్ చేసి మీకు ఓటీపీ అడుగుతారు। ఓటీపీ ద్వారా మీరు ఓటీపీ చెప్పిన తర్వాత మీకు ఆ ట్రాక్టర్లు అనేది పంపడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా మున్సిపల్ కానీ ఇంకా ప్రైవేటు హౌజెస్ మున్సిపల్లో మన అర్బన్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళు కానీ ప్రైవేట్ హౌజెస్ వాళ్ళు కానీ అదేవిధంగా గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళు కానీ అందరూ కూడా రేపటి నుంచి ఈ శాండ్ మన ఇసుక వాహనం ద్వారా శాండ్ను బుక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం।